హాయ్ అండి, అందరికీ నమస్తే. వారాహి మాత నవరాత్రులైతే మొదలైపోయాయి కదండి. ఈరోజు మొదటి రోజు సందర్భముగా అమ్మవారికి పొద్దున అంటే ఉదయం పూజకైనా కూడా సాయంత్రం వేళ పూజ అంటే చాలా ఇష్టమటండి. అందుకే సాయంత్రం వేళ పూజ తర్వాత వారాహి మాత 108 అష్టోత్తరాలు చదువుకున్నామంటే అంతా మంచిగా జరుగుతుందండి. వారాహిదేవికి సంబంధించిన 108 నామాల పారాయణం, ఈ స్తోత్రాలు పఠించటం వల్ల భక్తులకు శక్తి, శాంతి, ఆరోగ్యం, సంపద మరియు సుఖ సమృద్ధి కలుగుతాయని ఒక విశ్వాసం. అందుకే పూజ తరువాత అందరం కూడా అమ్మవారికి 108 అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుందామండి. చదవడం రాదు అనుకున్న వాళ్ళు విన్నా కూడా అమ్మవారి ఆశీర్వాదం అయితే దక్కుతుందండి. అందుకే రాదు అనుకోకుండా ఎవరైనా చదువుతున్నా కూడా పక్కన కూర్చొని వింటే చాలు, అమ్మవారి కృప ఎప్పటికీ మీ పైన ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వారాహిదేవి అష్టోత్తరాలు అయితే చదువుకుందాము. ప్రతి స్తోత్రానికి కూడా ముందుగా ఐం గ్లౌం అని పెట్టాలి. తర్వాత నామం తర్వాత నమః అనేది చదువుకోవాలన్నమాట. ఎలా అంటే ఐం గ్లౌం నమో వారాహవదనాయై నమః. ఇలా ప్రతి నామానికి కూడా ముందుగా ఐం గ్లౌం అని చెప్పి తర్వాత నమః అని అయితే చెప్పుకోవాలండి. ఇలా అన్ని నామాలు కూడా ఇదే విధంగా చెప్పుకోవాలన్నమాట. ఐం గ్లౌం నమో వారాహ ధనాయై నమః. ఐం గ్లౌం నమో వారాహ్యై నమః. ఐం గ్లౌం వరరూపిణ్యై నమః. ఐం గ్లౌం క్రోడాననాయై నమః. ఐం గ్లౌం కోలముఖ్యై నమః. ఐం గ్లౌం జగధర్మాయై నమః. ఐం గ్లౌం తరుణ్యై నమః. ఐం గ్లౌం విశ్వేశ్వర్యాయ నమః. ఐం గ్లౌం సర్జిన్యాయ నమః. ఐం గ్లౌం చక్రిన్యాయ నమః. ఐం గ్లౌం ఖడ్గశూలగదాహస్తాయ నమః. ఐం గ్లౌం ముసాలధారిణ్యాయ నమః. ఐం గ్లౌం హలసకాది సమాయుక్తాయ నమః. ఐం గ్లౌం భక్తానామ భయప్రదాయ నమః. ఐం గ్లౌం ఇష్టార్థదాయిన్యాయ నమః. ఐం గ్లౌం ఘోరాయ నమః. ఐం గ్లౌం మహాఘోరాయ నమః. ఐం గ్లౌం మహామాయై నమః. ఐం గ్లౌం వార్తల్యై నమః. ఐం గ్లౌం జగదీశ్వర్యాయ నమః. ఐం గ్లౌం అన్నే అనిన్యాయ నమః. ఐం గ్లౌం రుణ్ణే రుణిన్యాయ నమః. ఐం గ్లౌం జర్మే జర్మిన్యాయ నమః. ఐం గ్లౌం మోహే మోహిన్యాయ నమః. ఐం గ్లౌం స్తబ్నే స్తబ్జిన్యాయ నమః. ఐం గ్లౌం దేవేశ్యాయ నమః. ఐం గ్లౌం శత్రునాశిన్యాయ నమః. ఐం గ్లౌం షష్టభుజాయ నమః. ఐం గ్లౌం చతుర్హస్తాయ నమః. ఐం గ్లౌం ఉన్నతభైరవర్ధస్తాయ నమః. ఐం గ్లౌం కపిలాలోచనాయ నమః. ఐం గ్లౌం పక్షిజ్ఞాయ నమః. ఐం గ్లౌం లోకేశ్యాయ నమః. ఐం గ్లౌం నీలమణిప్రభాయ నమః. ఐం గ్లౌం అజ్ఞనాద్రిప్రతీకాసాయ నమః. ఐం గ్లౌం సింహారుద్రాయ నమః. ఐం గ్లౌం త్రిలోచనాయ నమః. ఐం గ్లౌం శ్యామలాయ నమః. ఐం గ్లౌం పరమాయ నమః. ఐం గ్లౌం ఈశాన్యాయ నమః. ఐం గ్లౌం నీల్యాయ నమః. ఐం గ్లౌం నీతివరసన్నిభాయ నమః. ఐం గ్లౌం కనస్థానసమోపేతాయ నమః. ఐం గ్లౌం కపిలాయ నమః.
ऐं ग्लौं कलात्मिकायै नमः। ऐं ग्लौं अर्मिकायै नमः। ऐं ग्लौं जगद्धारिण्याय नमः। ऐं ग्लौं भक्तोपद्रवनाशिन्याय नमः। ऐं ग्लौं सगुणायै नमः। ऐं ग्लौं निष्कालयै नमः। ऐं ग्लौं विद्यायै नमः। ऐं ग्लौं नित्यायै नमः। ऐं ग्लौं विश्ववसर्यायै नमः। ऐं ग्लौं महारूपायै नमः। ऐं ग्लौं महेश्वर्याय नमः। ऐं ग्लौं महेर्नित्याय नमः। ऐं ग्लौं विश्वव्यापिन्याय नमः। ऐं ग्लौं देव्याय नमः। ऐं ग्लौं पशूनामभयकारिण्याय नमः। ऐं ग्लौं कालिकायै नमः। ऐं ग्लौं भयदायै नमः। ऐं ग्लौं बलिमांसमहाप्रियाय नमः। ऐं ग्लौं जयभैरव्याय नमः। ऐं ग्लौं कृष्णज्ञानाय नमः। ऐं ग्लौं परमेश्वरवल्लभाय नमः। ऐं ग्लौं नुदायै नमः। ऐं ग्लौं स्तुत्याय नमः। ऐं ग्लौं सुरेशान्याय नमः। ऐं ग्लौं ब्रह्मदिवरदायै नमः। ऐं ग्लौं स्वरूपिण्याय नमः। ऐं ग्लौं सुरानामभयप्रदायै नमः। ऐं ग्लौं वराहदेहसंवृतायै नमः। ऐं ग्लौं श्रोणीवारलसे नमः। ऐं ग्लौं क्रोधिन्याय नमः। ऐं ग्लौं नीलाश्यामाय नमः। ऐं ग्लौं शुभदायै नमः। ऐं ग्लौं शुभवारिण्याय नमः। ऐं ग्लौं शत्रूणां वक्षुम्नकारिण्याय नमः। ऐं ग्लौं कटिस्तर्मनकारिण्याय नमः। ऐं ग्लौं मतिस्तर्मनकारिण्याय नमः। ऐं ग्लौं साक्षिस्तर्मनकारिण्याय नमः। ऐं ग्लौं मुखस्तर्मिण्याय नमः। ऐं ग्लौं जिह्वास्तर्मिण्याय नमः। ऐं ग्लौं दुष्टानां निग्रहकारिण्याय नमः। ऐं ग्लौं शिष्टानुग्रहकारिण्याय नमः। ऐं ग्लौं सर्वशत्रुक्षयकराय नमः। ऐं ग्लौं शत्रुसाधनकारिण्याय नमः। ऐं ग्लौं शत्रुविद्वेषणकारिण्याय नमः। ऐं ग्लौं वरविप्रियाय नमः। ऐं ग्लौं मर्त्नात्मकाय नमः। ऐं ग्लौं यत्नरूपाय नमः। ऐं ग्लौं तत्ररूपिण्याय नमः। ऐं ग्लौं पीठात्मिकाय नमः। ऐं ग्लौं देवदेव्याय नमः। ऐं ग्लौं श्रेयस्कारिण्याय नमः। ऐं ग्लौं चित्नतार्थप्रदायिन्याय नमः। ऐं ग्लौं भक्तालक्ष्मीविनाशिन्याय नमः। ऐं ग्लौं समर्पदाय नमः। ऐं ग्लौं सौख्यकारिण्याय नमः। ऐं ग्लौं बहुवाराह्याय नमः। ऐं ग्लौं स्वप्नवाराह्याय नमः। ऐं ग्लौं भगवत्यै नमो नमः। ऐं ग्लौं ईश्वर्याय नमः। ऐं ग्लौं सर्वाराध्याय नमः। ऐं ग्लौं सर्वमयाय नमः। ऐं ग्लौं सर्वलोकात्मिकाय नमः। ऐं ग्लौं महिषानाशिनाय नमः। ऐं ग्लौं बृहद्वाराह्याय नमः। ఓం इति శ్రీవారాహీదేవి అష్టోత్తరశతనామావళి సంపూర్ణం.
ఇవండి శ్రీ వారాహిదేవి అష్టోత్తర 108 శతనామావళి నామాలైతే విన్నారు కదండి. మనకి రాదు అనుకుంటే అలాగే ఉంటామండి. మనము నామాల్ని ఇవి శ్లోకాల్ని చూసుకుంటూ అమ్మో ఒక్కొక్క నామానికి ఇన్ని ఒత్తులు ఉన్నాయే, మన వల్ల అవుతుందో కాదో, ఒకవేళ మనం తప్పుగా చదివామంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, నవ్వుతారేమో అని అయితే అనుకోకండి. ఎందుకంటే ఇది చెబుతున్నాను, నేను చెప్పే ప్రతి ఇలా అష్టోత్తరాలు చెప్పిన ప్రతి వీడియోలో కూడా చివర్లో అయితే ఈ మాట అనేది నేను చెప్తూనే వస్తున్నానండి. అందరూ రాదు అనుకోకుండా వచ్చినంత వరకు మీకు వీలైనంత వరకు చదువుకోవచ్చు. అమ్మవారికి ఆశీస్సులు అయితే ఎప్పటికీ మనకి ఉంటాయి అని ప్రతి వీడియోలో నేను చెబుతున్నాను. ఎందుకు చెబుతున్నానంటే నేను ఇలాగే అండి చాలా రోజుల వరకు ఆలోచిస్తూనే ఉన్నాను. మనం ఏమన్నా తప్పులు చదువుతామేమో, మనం పెద్ద చదువులు చదువుకోలేదు, తప్పులు చదువుతామేమో, ఎవరైనా నవ్వుతారేమో అనుకుంటూ వెనకాడుతూనే చాలా రోజులైతే గడిపేశాను. చివరికి ఇంకా ధైర్యం తెచ్చేసుకొని ఎలా అయితే అలా అవుతుంది, మనం తప్పు చేయలేదు కదండి, మనకు వచ్చినంత వరకు మనం చదువుకుందాము. మనం చదివే 108 శ్లోకాలలో అష్టోత్తరాలలో ఒక్క అష్టోత్తరమైనా కూడా, ఒక్క నామమైన అమ్మవారి పాదాల దగ్గరికి చేరకుంటా ఉంటుందా చెప్పండి? అమ్మకి అది చాలండి. మనం భక్తి శ్రద్ధలతో ఒక్క శ్లోకాన్ని చదివినా మనకున్న 108 శ్లోకాల్లో ఒక్కటైనా మనం బాగా చదువుతాం కదండి. ఆ ఒక్క శ్లోకం అమ్మవారి పాదాల దగ్గరికి చేరిందంటే మన కోరిక నెరవేరినట్లే అండి. కాబట్టి రాదు అనుకోకుండా వచ్చినంత వరకు అందరూ కూడా ట్రై చేస్తారని చెప్పి ఇదొక మోటివేషన్ లాగా అయితే నేను చెప్తున్నానమాట. ఎందుకంటే నేను అలా బాధపడుతూ చాలా రోజులు వేస్ట్ చేశాను. అందుకే ఇప్పుడు చెప్తున్నాను. చదవాలి అనుకున్న వాళ్ళైతే వెనకాడకుండా మీకు వచ్చింది మీరు చదివేసేయండి. ఎందుకంటే మనం ఏం తప్పు చేయలేదు, వచ్చినంత వరకు మనం శ్లోకాలు చదువుకుంటాం అంతే కదండి. ఇందులో తప్పేం లేదు. మనం భగవంతునికి భక్తితో చేస్తుంటాం అంతే. అమ్మవారి ఆశీర్వాదం ఎప్పటికీ మన పైన ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. మొన్న ఒక వీడియోకి అయితే ఒకరు కామెంట్ చేశారండి, శ్లోకం కొంచెం చదువుకొని చెప్పమ్మా అని. నాకు కూడా మీ నోరు సరిగా తిరగట్లేదండి కొన్ని ఒత్తులకి, కానీ ట్రై చేస్తున్నాను. మీరు చెప్పింది కరెక్టే అండి, నేను అలా చెప్పకూడదు, కానీ ట్రై చేస్తున్నాను. ఈ వీడియో మీ వరకు వస్తుందని అనుకుంటున్నాను. ఇది మీరు చూస్తారని చెప్పి నాకు వచ్చినంతలో అయితే నేనైతే ట్రై చేసి అయితే శ్లోకాలు చదువుకుంటున్నానండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఓం మాత్రేణ నమః, ఓం మాత్రేణ నమః, ఓం మాత్రేణ నమః.